టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు ప్రొటీజ్ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఎదురైన బాధాకర ఓటమిని దక్షిణాఫ్రికా జట్టు పూర్తిగా పక్కన పెట్టిందని అన్నాడు. ఇక ఇప్పుడు భారత్ తో జరగనున్న సూపర్ 8 మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో అతడు మాట్లాడుతూ ఆ ఓటమిని మళ్లీ తవ్వుకోవడం కన్నా మర్చిపోవడమే ఉత్తమమైన మార్గమని వెల్లడించాడు. నిజంగా చెప్పాలంటే ఆ మ్యాచ్ తర్వాత మేమంతా దాన్ని మర్చిపోయాం. ఎవరికి దాని గురించి మాట్లాడాలని అనిపించలేదని డికాక్ అన్నాడు. ఇక 2024 ఫైనల్ తర్వాత పొట్టి టోర్నీలో భారత్ తో మరోసారి తలపడబోతున్నాం. సూపర్ 8 పోరుకు దక్షిణాఫ్రికా మరింత ఆత్మవిశ్వాసంతో వస్తుంది. బార్బడోస్ ఓటమి తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచిన ప్రొటీస్ తమపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని పేర్కొన్నాడు. అలాగే భారత్ లో పరిస్థితులు మాకు అనుకూలంగా మారాయి. 2025 డిసెంబర్ లో ఇక్కడ 5 టీ20ల సిరీస్ ఆడాం. అంతేకాదు భారత్ తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాం. ఇప్పుడు మా జట్టు చాలా బలంగా ఉంది. టీమిండియాపై ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో రాణిస్తామనే నమ్మకం ఉందంటూ, కాకపోతే వరుణ్ చక్రవర్తి నుంచి తమ జట్టుకు కొంత సవాల్ ఎదురవుతుందని, అయితే ఆ విషయంలో అధిగమిస్తే తమకు సానుకూలంగా మారుతుందంటూ డికాక్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో ఐడెన్ మార్క్రమ్, ఆస్ట్విన్ కీలకంగా ఉండబోతుందని అంచనా. భారత టాప్ ఆర్డర్ ను లక్ష్యంగా చేసుకున్న వ్యూహంతో ప్రొటీస్ బరిలోకి దిగబోతుంది. భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 ఈ రోజు రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది.